రిజిస్ట్రేషన్ ప్రక్రియలో 2.0 విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ చేస్తున్నారు. ఈ 2.0 విధానంలో ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ, పీడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు, ప్రైవేట్ అటెండెన్స్ వంటి ఇబ్బందులు ప్రజలకు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. రాష్ట్ర దస్తావేజుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పెన్ డౌన్ సమ్మె అనేది నిర్వహిస్తున్నారు. వీళ్ళ సమస్య ఏంటో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, ఏంటి మీ ప్రధాన సమస్య? గతంలో కూడా వైసీపీ హయాంలో యాక్చువల్గా 2.0 ఇదనేది ప్రవేశపెట్టడం జరిగింది. మీరేదో 2-3 రోజులు ఆందోళన కూడా నిర్వహించారు. సానుకూలంగా స్పందించింది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటి సమస్య ఏంటి? 2.0 సిస్టమ్ని గత ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసిన మాట వాస్తవమే మీరు చెప్పినట్లు. అక్కడ ఏం జరిగిందంటే పేపర్లెస్ డాక్యుమెంట్ని ప్రవేశపెడతామని చెప్పారు ఆ టైంలో. ఆ సందర్భంగా దస్తావేజులేఖరుల యొక్క మనుగడ ఉండదని, వృత్తికి భంగం కలుగుతుందని చెప్పి ఆ రోజున ప్రభుత్వానికి విన్నవించుకున్న వారు అదే పద్ధతిలో పోయేసరికి ఆ సమయంలో 2 రోజులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని మేము చేపట్టిన మాట వాస్తవమే మీరు అన్నట్లు. అప్పుడు ప్రభుత్వం వారు కొంత ఆలోచించి డాక్యుమెంట్ లెస్, పేపర్ లెస్ అనే పదానికి పక్కన పెట్టేసి ముందు ఉన్నటువంటి సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్ చేసినప్పటికీ 2.0 సిస్టమ్ని మాత్రం ఇంప్లిమెంటేషన్ మాత్రం చేశారు. అందులో ఒక పార్ట్ పేపర్లెస్ డాక్యుమెంట్ అనేది, ఆ యొక్క పేపర్లెస్ డాక్యుమెంట్ అనే దాన్ని తీసేసినారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ యొక్క 2.0 సిస్టంలో ఉన్నటువంటి విధానాలు అప్డేట్ చేస్తూ వస్తున్నారు. రాత్రికి రాత్రి మారుస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకు వీలునామా దస్తావేజును మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే దానికి స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన పని లేదు. కానీ పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ ఈ 2.0 సిస్టంలో మేమే తయారు చేసి పెట్టాలి అన్నప్పుడు ఆ పీడీఈ చేసేటప్పుడు ఆ యొక్క డాక్యుమెంట్కి సంబంధించి వీలునామాకు కూడా స్టాంప్ అడుగుతుంది. తర్వాత ఎనీవేర్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. అది 2.0 గత ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు 1 అవర్ టైం ఇచ్చేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని ఏ కారణాల చేతనైతే తెలియదు కానీ 48 గంటల సమయాన్ని ఇచ్చారు. ప్రభుత్వ అధికారుల దగ్గరికి పోయి ఎందుకు సార్ ఇంకా అప్లోడ్ చేయలేదు, ఎందుకు ఇంకా రిజెక్ట్ చేయలేదు, మీ కారణం ఎందుకు మాకు తెలియజేయలేదని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమస్యలు ఏమంటే 2.0 సిస్టమ్ ప్రవేశపెట్టినప్పుడు ఓటీపీ సిస్టమ్ లేదు సార్ మనకి ఇక్కడ. కానీ ఇప్పుడు డాక్యుమెంట్ తయారు చేసి పీడీఏ చేసేటప్పుడు ఓటీపీ ఆధారంగా అయితేనే డాక్యుమెంట్ ముందుకెళ్తుంది. అలా ఆధార్ కార్డు లింకప్ కానటువంటి ఎవరైనా వినియోగదారులు ఆస్తులు అమ్మాలన్నా లేదా కొనాలన్నా ఈ ఓటీపీలతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇక ప్రధానమైనటువంటి విషయం ఏమంటే సార్, ఎడిట్ ఆప్షన్ 2.0 సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వారు 2.0లో చేస్తున్న మార్పులు చేర్పులకు సంబంధించి ఏదైనా దస్తావేజు మేము రిజిస్ట్రేషన్ చేసే సమయానికి దస్తావేజులో ఒక చెక్కుబంది ఏదన్నా టైప్ చేసేటప్పుడు దస్తావేజులో కరెక్ట్గా ఉండి పీడీఈ చేసేటప్పుడు ఉదాహరణకు తూర్పున ప్లాట్ నెంబర్ 4 అనే బదులుగా ప్లాట్ నెంబర్ 3 అని కొట్టుకొని వచ్చామనుకోండి పొరపాటున, ఆ విషయం ప్రభుత్వ అధికారులు తెలుసుకొని అయ్యా డాక్యుమెంట్లో ఇది ఉంది, నువ్వు ఇలా కొట్టుకొని వచ్చావు అంటే సార్ ఏమైనా కరెక్షన్ చేయండి సార్ అని అడిగేవారు. అప్పుడు కరెక్షన్ చేసేవారు. ఈ యొక్క కరెక్షన్ కూడా ఇప్పుడు లేకుండా చేశారు ఈ 2.0లో. మ్యాక్సిమం మేము తప్పులు లేకుండా చేయాలనుకుంటున్నాం. మా ఉద్దేశం ఏమంటే ఆ కరెక్షన్ అనేది కూడా మీరు ప్రవేశపెట్టండి అని మేము అడుగుతున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు సాఫ్ట్వేర్లో కొన్ని లోపాలు ఉన్నాయి, అవి సరిదిద్దాలంటున్నారు. తర్వాత ఓటీపీ సిస్టమ్ అంటున్నారు. ఇప్పుడు ప్రతిదానికి రాష్ట్ర ప్రభుత్వం అనేది అవగాహన కల్పిస్తుంది. పైగా ఒక సాఫ్ట్వేర్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పక్కడబందీగా ఉంటుంది ఓటీపీ సిస్టమ్ పెడితే. దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తారు? మేము 2.0 సిస్టమ్ని వ్యతిరేకించట్లేదు సార్, ఆధార్ కార్డు ఓటీపీని వ్యతిరేకించట్లేదు. కొన్ని సవరణలు చేయమని అడుగుతున్నాం. ఆధార్ కార్డు లింకప్ అయినటువంటి ఫోన్ నెంబర్స్ లేవు, వచ్చిన వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఓటీపీలు ఉంటేనే ముందుకు జనరేట్ అవుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఈరోజు రావాల్సినటువంటి ఆదాయము రేపో మన్నాడో తర్వాత వస్తుంది. ఇది ప్రభుత్వానికి కూడా నష్టమే కదా. అంటే మేము అంటున్నది ఏమంటే ఆధార్ కార్డుకి లింకప్ కానటువంటి వారికి ఏం చేద్దాము? దానితో ఇంకోటి ప్రధానమైనటువంటి సమస్య ఓటీపీలది. ఎక్కడో విదేశాల్లో కొంతమంది ఉంటారు, వస్తారు, వారికి సంబంధించి ఒకటి ఏదైనా ఆధార్ కార్డు నెంబర్ ఓటీపీ తీసుకోవాలంటే ఉండదు, ఎన్ఆర్ఐస్ కిందకి వస్తారు.
ఈ ఆధార్ కార్డు లేకుంటే అసలు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయడానికి ఎలాంటి అవకాశము లేదు. మీరు చెప్పండి, ఇప్పుడు ఓటీపీ సిస్టమ్ అన్నది అనంతపురం జిల్లా వరకు పెట్టారా, స్టేట్ అంతా పెట్టారా, ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా పెట్టాడు. మేమేం లేదన్నా పెట్టమనిలే, వద్దనిలే మేమేమి. ఆ ఓటీపీ సిస్టాన్ని 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు ఉండేళ్ళు వస్తున్నారు. వాళ్ళ తరపున సవరించండి. వాళ్ళకి సెల్ ఫోన్ కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళ ఆధార్ కార్డు తీసిపోయి సెల్ నెంబర్ను ఇచ్చేసుకొని దాన్ని అనుసంధానం చేసుకొని రాండి మీరు, అప్పుడైతేనే రిజిస్ట్రేషన్ అవుతుంది, కానీ మీకు రిజిస్ట్రేషన్ జరగదు అని అంటున్నారు. ఇది ప్రజలకి అనుకూలంగా ఉండాలి కానీ వ్యతిరేకంగా ఎందుకు పెట్టాలా? దాన్ని సవరించండి. గవర్నమెంట్ మేము కోరుకుంటా ఉండేది అందరికీ ఉండేటట్లు సవరించండి. ఇప్పుడు అందరూ యూత్గానే ఉండరు కదా, అందరూ కూడా యూత్గానే ఉండరు. మాన్యువల్ కూడా ఉండండి, సవరించండి. ఆ ఓటీపీ విధానం మేము వ్యతిరేకం చేయలే, సవరించండి. అందరికీ అందుబాటులో ఉండేటట్లు గవర్నమెంట్ ఉపయోగపడాలా. గత గవర్నమెంట్ పెట్టిందని 2.0ది ఈ గవర్నమెంట్ ఇంకా ఇంప్లిమెంట్ చేసి సిస్టమ్ ఏదో భద్రపరుస్తామంటే సామాన్య మానవుడికి ఎడ జరుగుతూ ఉంది? సామాన్య మానవుడు జరగడం లేదు కదా. ముసలోడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళలోనికి సెల్ పాయింట్ ఎక్కడి నుండి వస్తుంది? అనుసంధానం చేసుకొని రాబట్టి మీరు ఆధార్ కార్డుని అంటున్నారు. ఆ ముసలోడు ఎక్కడ పోతాడు? అది బ్రేక్ అయిపోతుంది. అంటే దాదాపుగా గతంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, లింకప్ చేసుకోవాలి ఆధారు పాను అన్ని అనేసి. అందులో ఇప్పుడు మొబైల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు, దాదాపుగా లేరని చెప్పొచ్చు. పైగా మీరు చెప్పినట్టు ఓల్డేజ్ పర్సన్స్ వస్తున్నారు అంటున్నారు. వినండి, వస్తున్నారు. వాళ్ళు ఒక్కరైతే రారు కదా. ఒక ఆస్తి కొనాలన్నా అమ్మాలన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు తీసుకొస్తారు. మరి వాళ్ళకి లేని సమస్య మీకెందుకు లేదు? అది ఆయనకే రావాలా ఓటీపీ. రాయిచ్చే ఆయనకి అమ్మే అతనికే ఓటీపీ రావాలా. అలాగైతేనే రిజిస్టర్ అవుతుంది. చదువుకున్నాడు నా కొడుకు చదువుకున్నాలే అతను ఓటీపీ తీసుకుంటాలే అనేదానికి లేదు. ఎవరు అమ్ముతున్నారో వారిదే ఆధార్ లింక్ అయ్యి వస్తేనే ఓటీపీ వస్తేనే రిజిస్ట్రేషన్. దాన్ని సవరించాలా. కొనేవాళ్ళు ఇది రావాలా. కొనేవాళ్ళ కథ ఇడిచిపెట్టేసాయి. ఫస్ట్ అగసాట్లు ఉన్నోడే అమ్ముకుంటాడు, వానికి మనం సేవ్ చేయాలా. మీరు చెప్పినట్లు టెక్నికల్ పెరిగిపోతాన్ని కూడా ఈ విధానాన్ని కొంతమందికి సవరించాలని మేము కోరుకుంటున్నాం. ప్రజల తరఫున మేము ఈ డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్కి. ఓకే, ఇది వీరు చెప్తున్నది. ఏదైతే కార్డు ప్రైమ్ 0.2 ఏదైతే ఉందో ఆ విధానంలో వచ్చేసి అటు అమ్మే వాళ్లకు కొనే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో దాంట్లో సవరించాల్సిన పరిస్థితి ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టారు, అప్పుడు కూడా వీళ్ళు దాదాపుగా ఒక 2 రోజులు నిరసన తెలియజేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ని ఏదైతే పాత విధానాన్ని అవలంబించడం వల్ల అటు దస్తావేజు రాసే లేఖరులకు ప్రాబ్లం వస్తుంది, అదేవిధంగా కొనుగోలు అమ్మకందారులకు కూడా సమస్య వస్తోంది. కాబట్టి ఈ సమస్యలన్నీ సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేసి ఏదైతే సాఫ్ట్వేర్లో మార్పులు చేర్పులు ఉన్నాయో అది చేసి ఈ ఏదైతే రిజిస్ట్రేషన్ల ప్రక్రియని అత్యంత సరళీకరణ సులభీకరణ చేయాలంటూ వీరు కోరుకోవడం జరుగుతుంది. కెమెరా పర్సన్ చాంతో, ఆర్కే సూర్య.